హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఈజ్ సురేష్ కుమార్. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్న కాయిన్ ఇది మన ఇండియన్ కాయినేనండి. ఈ కాయిన్ ధర 50 రూపాయల నుంచి 100 రూపాయలు ఉంది. కండిషన్ బాగుంటే ఇంకా 150 రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉంది. మీ ఎవరి దగ్గరైనా ఎలాంటి కాయిన్లు ఉండి కాయిన్ కండిషన్లో ఉంటే మాకు ఫోటోలు పెట్టండి. ఆ కాయిన్లు అనేవి మేమే కొంటామండి. మీరు మా వీడియోలు చూసేవాళ్ళు మాకు డైరెక్ట్గా ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. మీ దగ్గర కాయిన్లు మీరు ఫోటోలు పెట్టి వాట్సాప్లో మీ పేరు ఊరు పెట్టండి అంతే. ఆధార్ కార్డు నెంబర్లు కానీ ఫోన్ నెంబర్లు కానీ ఇలాంటివి ఏం అవసరం లేదండి. ఇది ఫేక్ వాళ్ళు మాత్రం మీ ఆధార్ కార్డు పాన్ కార్డు అట్లాంటివి అడుగుతారు. మాకు మీ ఆధార్ కార్డులు పాన్ కార్డులు అలాంటి వాటితో ఏ సంబంధం లేదండి. మీరు కేవలం ఈ వీడియోలు విన్న తర్వాత మీ వాట్సాప్ నెంబర్ నుంచి మాకు కాయిన్లు ఫోటోలు పెట్టండి. కాయిన్లు ఫోటోలు పెట్టే వల్ల ఒక్కో కాయిన్ నీట్గా ఫోటోలు తీసి పెట్టాలండి. ఎందుకంటే కాయిన్ల పైన మింట్ మార్కులు గుర్తులు అనేవి ఉంటాయి. మీరు అన్ని కాయిన్లు కలిపి పెట్టినప్పుడు ఆ కాయిన్ల గుర్తులు అనేవి ఏంటో మాకు తెలియదండి. ఏ కాయిన్ గుర్తు ఏంటో మనకి క్లారిటీగా తెలియదు. అలా ఆ కాయిన్ గుర్తులు అనేవి తెలియనప్పుడు మేము దాని విలువ అనేది ఖచ్చితంగా చెప్పలేమండి. ఇక్కడ సెయింట్ తిరువల్లూరు కాయిన్ ఒక ఆయన ఇలా పెట్టారు. ఇదేంటి అన్టచబుల్ కండిషను. ఇట్లా ఈ కాయిన్ ఎలా ఉంటే ఏంటంటే ఇది అన్టచబుల్ కండిషన్ అంటే ఈ కాయిన్ని చేత్తో కూడా టచ్ చేయకుండా ఉండాలి. చేత్తో కూడా టచ్ చేయకుండా ఉంటే ఆ కాయిన్ వాళ్ళు 240 రూపాయలకు అమ్ముతున్నారండి. అదే మన దగ్గర ఉంటే వాళ్ళు 200 కొంటారు. మనకు అమ్మటం అయితే వాళ్ళు 40 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుని అమ్ముతారండి. ఎందుకంటే వాళ్ళు ఆ కాయిన్లు కొని వాటికి పెట్టుబడులు అవి పెట్టి ఇస్తారు కాబట్టి వాళ్ళకి మాత్రం కొంచెం ప్రాఫిట్ ఉండాలి కాబట్టి వాళ్ళు ఆ రేటుకనే అమ్ముతూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ 1907 వెండి కాయిన్ అండి. ఈ కాయిన్ ధర 80 రూపాయల నుంచి 800 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుందండి. 800 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. మీ ఎవరి దగ్గరైనా వెండి నాణ్యాలు ఉన్నా మీరు మాకు ఫోటోలు పెట్టండి. ఫోటోలు పెట్టినట్టయితే నేను వాటి ధర అనేది చెప్పడం జరుగుతుంది. మనకి కాయిన్ బయర్స్ కాయిన్ కొనాలంటే వాళ్ళు కొంచెం ఎంతో కొంత పర్సంటేజ్ మార్జిన్ చూసుకునే కొంటారండి. ఎందుకంటే వాళ్ళు మరి చేసే బిజినెస్ అదే కాబట్టి వాళ్ళు ఎంతో కొంత కొంచెం ప్రాఫిట్ అనేది చూసుకుని వాళ్ళ బిజినెస్ అనేది చేస్తారు. ఇందాక మీరు ఫోటోలో చూసిన కాయిన్ ఏంటంటే సెయింట్ తిరువల్లూరు కాయిన్ అండి. దానిపైన ఒక ముని కూర్చున్నట్టు ఉంటుంది. అది చాలామందికి తెలుసు. ఆ కాయిన్ ధర అనేది అలా ఉంటుంది. ఇప్పుడు ఈ కాయిన్ ఫ్రంట్ సైడ్ చూశారు కదా, దాని బ్యాక్ సైడ్ ఇది ఎడ్వర్డ్ కాయిన్ అండి. ఇది వెండి బిళ్ళలో ఇవి కామన్ కాయిన్ల లిస్టులోనే ఉన్నాయి. వీటికి ఏంటంటే ఎక్కువ ధర అనేది లేదు. వెండి కాయిన్లలో కొన్ని కాయిన్లు మాత్రమే అత్యధిక ధర ఉన్న కాయిన్లు వాటి ధర అనేది వేరేగా ఉంటుందండి. వెండి కాయిన్లలో 1897 వెండి కాయిన్ ఒకటి ఉంది. అది కొంచెం విలువైందంటండి. ఆ వెండి కాయిన్లో కొన్నిటి గురించి నాకు పూర్తి సమాచారం అనేది తెలియకుండా నేను అనేది చెప్పకూడదు. కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుని మీకు ఆ వెండి కాయిన్లు ఏ సంవత్సరం ఎంత రేటు ఉంటుంది అవన్నీ కూడా మీకు క్లారిటీగా చెప్తానండి. అయితే వెండి కాయిన్లలో 1839 జార్జ్ కింగ్ 6th బాంబే మింట్ కాయిన్ ఉంటుందండి. ఆ కాయిన్ మాత్రం బాగా విలువైందండి. వెండి కాయిన్ అది 5 లక్షల నుంచి 5,50,000 ఉంది. వెండి కాయిన్లో అత్యంత విలువైన కాయిన్. ఇలా ఉన్న కాయిన్ ఏమంటారంటే ఆఫ్ సెంటర్ ఎర్రర్ కాయిన్ అంటారండి. ఈ ₹1 కాయిన్ ధర 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉంటుందండి. అదే కండిషన్ బట్టి. దాని కండిషన్ అనేది బాగుంటే 100 రూపాయలు కూడా వస్తాయండి. దాన్ని ఏమంటారంటే యుఎన్సి కండిషను. యుఎన్సి కండిషన్ అంటే కాయిన్ చాలా నీట్గా ఉంటుందండి. అన్టచబుల్ అంటే యుఎన్సి కన్నా ఇంకా నీట్గా ఉండే కాయిన్లు. మీలో చాలామంది అడగవచ్చు అలాంటి కాయిన్లు ఎక్కడ ఉంటాయని. అలాంటి కాయిన్లు ఎక్కడ ఉంటాయంటే వీళ్ళు ఏం చేస్తారంటే కాయిన్లు రిలీజ్ అయిన కాయిన్లని వెంటనే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కలెక్ట్ చేసి పెట్టుకుంటారండి. ఈ బ్యాంకులకు వచ్చిన కాయిన్లని ఆర్బీఐ ప్యాకుల్లోనే సీల్ ప్యాక్లో ఉన్న కాయిన్లను మాత్రం వాళ్ళు తీసేసుకొని వాటిని పెట్టుకోవడం జరుగుతుంది. ఆ కండిషన్లో ఉన్న కాయిన్లు వాళ్ళు ఒక ఫైల్లో ఎప్పుడు కూడా జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు. అలా భద్రపరచుకోవడం వల్ల ఆ కాయిన్ కండిషన్ అనేది ఎప్పుడు కూడా పాడవదండి.
ఆ కాయిన్ బయర్స్ అనేవాళ్ళు ఆ కాయిన్స్ని కనీసం చేత్తో కూడా టచ్ చేయరండి. అన్టచబుల్ అని ఎందుకంటున్నామంటే వాళ్ళ చేత్తో కూడా టచ్ చేయరు. ఒకవేళ వాటిని ఏమైనా టచ్ చేయాల్సి వచ్చినా వాళ్ళ దగ్గర ప్రత్యేకమైన గ్లౌజులు ఉంటాయి. ఆ గ్లౌజులు వాడి మాత్రమే వాళ్ళు వాటిని దాచుకోవడం జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర కొన్ని ఫైల్స్ కూడా ఉంటాయండి. కాయిన్లు దాచుకోవడానికి కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్లో దాచుకున్నా కూడా ఆ కాయిన్ల కండిషన్ అనేది పాడవకుండా ఉంటుందండి. ఇక్కడ ఉన్న ఇండియన్ పోస్ట్ కాయిన్, ఈ కాయిన్ ఈ కండిషన్లో అయితే 10 నుంచి 20 రూపాయలు ఉంటుందండి. అదే మంచి కండిషన్లో ఉంటే దానికి 40 రూపాయల నుంచి 50 రూపాయలు కూడా వస్తాయండి. ఇది 150 ఇయర్స్కి గుర్తుగా ఇండియన్ పోస్ట్ అనే కాయిన్ రిలీజ్ చేశారు. ఈ కాయిన్లు చాలా తక్కువ మంది మాత్రమే చూస్తుంటారు, ఎందుకంటే ఈ కాయిన్లు చాలా తక్కువగా సర్క్యులేట్ అయినాయండి. అందుకని ఈ కాయిన్లు చాలా తక్కువ మంది చూసే ఉంటారు. కానీ ఇవంత రేర్ కాయిన్లు అయితే అవ్వలేదండి. వీటి మ్యాక్సిమం ధర వచ్చేసి 50 రూపాయలు మాత్రం ఉంది. నెక్స్ట్ ఇవి జార్జ్ కింగ్ కాయిన్లు అండి. ఈ కాయిన్లు ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే పెట్టినట్లయితే నేను వీటి ధర అనేది చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే మీలో చాలామందికి కాయిన్ల పైనుండే మింట్లు కూడా తెలియదండి. కాయిన్ని సరిగ్గా చూడటం రాదండి. ఇప్పుడు ఒక కాయిన్ ఉన్నప్పుడు దాన్ని ఎలా చూడాలంటే దానికి 4 మింట్ మార్కులు ఉంటాయి. స్టార్ గుర్తుంటే అది హైదరాబాద్ మింటు, డైమండ్ మార్క్ ఉంటే అది బాంబే మింటు, ఏ మింటు లేకుండా ఉంటే అది కలకత్తా మింటు, రౌండ్ గుండ్రంగా బొట్టు బిల్లలా ఉంటే అది నోయిడా మింటు. ఈ మింట్లన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూడటం అనేది నేర్చుకుంటే మీకు ఏ కాయిన్ అనేది ఏంటో తెలుస్తుందండి. చాలామందికి ఏంటంటే ఈ బొమ్మ ఆ బొమ్మ ఒకటే, ఇది అది ఒకే కాయిన్ అనుకుంటారు తప్ప ఓహో దీనికి ఆ కాయిన్కి ఈ కాయిన్కి ఉన్న తేడా ఇదని గుర్తించగలిగే వాళ్ళు ఎవరు కూడా లేరండి. ఇదేంటంటే బనానా కాయిన్. దీని ఇందాక జార్జ్ కింగ్ బొమ్మ చూసాం కదా, ఇది దాని ఫ్రంట్ సైడ్, అదేమో బ్యాక్ సైడ్. ఈ రెండు ఇలా ఉంటాయి కాయిన్లు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కాయిన్లు ఎలా ఉన్నాయంటే యుఎన్సి కండిషన్లో ఉన్నాయండి. మీ ఎవరి దగ్గరైనా ఈ కాయిన్లు ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి. వాట్సాప్లో ఫోటోలు పెడితే నేను మీకు రిప్లై అనేది ఇవ్వటం జరుగుతుందండి. ఇది 1/12 అనా కాయిన్ అండి, 1/12 అనా కాయిన్ అండి. ఇలాంటివి ఉన్నా కానీ మీరు మాకు ఫోటోలు పెట్టినట్లయితే నేను వీటి రేట్లు అనేది చెప్పడం జరుగుతుంది. ఆ రేటుకి మీ దగ్గర కాయిన్లు మీకు ఇవ్వడం ఇష్టమైతే మీ దగ్గర కాయిన్లు మీరు మాకు అమ్మొచ్చండి. లేదా అంతకన్నా ఎక్కువ డబ్బులు ఎవరైనా ఇస్తే మీరు వాళ్ళకు కూడా ఇవ్వచ్చండి. మీరు ఫోటోలు పెట్టి నాకు జస్ట్ ఒకసారి ఫోన్ చేసినా సరిపోతుంది, లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా సరిపోతుందండి. ఎందుకంటే మాకు రోజుకి 50 నుంచి 60 మంది ఫోన్లు చేస్తున్నారండి. అందరితో మాట్లాడాలంటే నాకు కూడా పాసిబుల్ అవ్వదండి. నేను కూడా ఒక సామాన్యమైన మనిషిని కాబట్టి మీ దగ్గర కాయిన్లు మాకు ఫోటోలు పెట్టినట్టయితే నేను రిప్లై ఇస్తాను, అవి ఎంత రేట్ ఉంటాయో. నెక్స్ట్ ఇక్కడ ఈ కాయిన్లు, ఇక్కడ చూసే కాయిన్ ఇది ఒకటే ఎర్రర్ కాయిన్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కాయిన్ అనేది కొంచెం రేర్ కాయిన్ అండి, ఎందుకంటే దీనిపైన గుర్తుండదు. ఈ కాయిన్ పైన 5 అని రాసి ఉండదండి. ఇట్లాంటిది రేరు. రేపటి వీడియోలో వేరేవి చెప్తాను.